ఈ ప్రాంతంలో సుమారు 18 సంవత్సరాల నుంచి ఆ యొక్క శ్రీరాముని పరమభక్తుడైనటువంటి హనుమాన్ దీక్ష వేస్తూ 18 సంవత్సరాలుగా మరి మాలధారణ చేస్తూ నియమ నిబంధనలతో మంచి భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి రేపే హనుమాన్ జయంతి ఉన్న సందర్భంగా ఇక్కడ బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం పైన ఇరుముడ్లు కట్టుకొని మరి కొండగట్టు అంజన్నకు బయలుదేరుతూ ఉంటారు భక్తులు. ఈ చాలా ఒక ప్రజల్లో ఒక దైవభక్తి పెరగడానికి మంచి సాంప్రదాయం. అనేక రకమైనటువంటి అంటే అయ్యప్ప మాలధారణ కానివ్వండి, హనుమాన్ మాలధారణ కానివ్వండి, శివమాల కానివ్వండి, దుర్గా నవరాత్రులు కానివ్వండి, ఇది చాలా ప్రజల్లో భక్తిభావం చాలా పెరుగుతుందని చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ. ప్రజల్లో భక్తిభావం పొందవలసిన అవసరం ఉంది, పెంపొందవలసిన అవసరం ఉంది. ప్రజల్లో భక్తిభావం ఎప్పుడైతే పెరుగుతుందో నీతిగా, నిజాయితీగా, క్రమశిక్షణగా ఒక భగవంతుని మీద భయము, భక్తితో ఒక మంచి క్రమశిక్షణగా నడుచుకునే అవకాశం ఉంటుంది. మరి బీరంగూడెం ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి సుమారు ఎంతమంది వేసుకుంటారు? 35 మంది మాలధారణ వేసుకొని అంటే ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. దాదాపుగా ఒక 100 మంది అంటున్నారు. మరి ఇక్కడ ఒక 100 మంది బీరంగూడ వ్యాప్తంగా ఒక 100 మంది మాలధారణ వేసుకొని మరి కొండగట్టు అంజన్నకు అదేవిధంగా హనుమాన్ దేవాలయాల్లో తిరుగుతూ మరి వీళ్ళు రావడం జరుగుతుంది. వారికి ఆ హనుమంతుడు మంచి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం పైన ఈ దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ గారు ఇక్కడ ఉండి ఈ ఏర్పాట్లను పరిశీలిస్తూ ఇక్కడ భక్తులకు ఎవరికి అసౌకర్యం లేకుండా దగ్గరుండి చూస్తున్నందుకు వారికి కూడా ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని చెప్పేసి వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్.